అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరొక పేద బడుగు బలహీన వర్గాల మీద కక్ష సాధింపుతో చేసుకున్న నిర్ణయం ఒకటి బయటకొచ్చింది. నిన్న రావడం జరిగింది. ఇప్పటికే సచివాలయ వ్యవస్థని, సచివాలయంలో వాలంటీర్స్‌ని సుమారు 2,60,000 పైన హ్మ్. నిరుద్యోగులుగా తయారు చేయడం జరిగింది. ప్రజలకిచ్చే సౌకర్యం. ఇంటికెళ్ళి, గుమ్మం దగ్గరికెళ్ళి వాళ్ళ కష్టం, సుఖం తెలుసుకొని ప్రభుత్వం ఇచ్చే అన్నీ అందించే వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టడం జరిగింది. సెక్రటేరియట్ వ్యవస్థని నిర్వీర్యం చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు గాని, సచివాలయాలు గాని చాలా వరకు మూసేసి అక్కడ వ్యవస్థ ఏమి నడవకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చేరువగా, ప్రజలకి దగ్గరగా, ప్రజలకి ఉపయోగపడే విధంగా పేద వర్గాలు గాని, బడుగు బలహీన వర్గాలు గాని, కూలి మీద ఆధారపడ్డ వాళ్ళు గాని, లేతే సింగిల్ గా బతికే వాళ్ళు గాని, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేరువగా పరిపాలనా వ్యవస్థని, ప్రజలకి సంక్షేమ పథకాలు అందించే వ్యవస్థని తో పాటుగా ఈరోజు ఎండియు వెహికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,700 వెహికల్స్ ని ఏర్పాటు చేసి లక్షలాది మందికి మన ఈస్ట్ గోదావరి చూసుకుంటేనే సుమారు 5 లక్షల పైన రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే ఇన్ని లక్షల మందికి నేరుగా చేరువుగా మరి రేషన్ అందించే కార్యక్రమాన్ని పెడితే ఒకరు కూలికెళ్ళొచ్చు, ఒకళ్ళకి ఒంట్లో బాగపోవచ్చు, ఒకళ్ళు చేదోడు వాడోడుగా ఎవరు లేకపోవచ్చు. ఇవేమీ ఇబ్బంది లేకుండా చక్కగా చేరువుగా రేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని, రేషన్ డీలర్స్ ని కూడా ఎవరిని తీసేయలేదు. వారిని కూడా కొనసాగిస్తూ కూడా ఈ వ్యవస్థని నడిపించడం జరిగింది. మరి కానీ ఈ రోజు కేవలం జగన్ గారి మీద ఉన్న కోపంతో మీరు పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. పేద ప్రజల్ని నష్టపరుస్తున్నారు. జగన్ గారి మీద కోపంతో మీరు ఈ వ్యవస్థలన్నీ ఏదైతే పేద ప్రజలకి దగ్గరగా ఉన్నాయో ఆ వ్యవస్థలు మీరు నిర్వీర్యం చేయడం అనేది అసలు కరెక్ట్ కానే కాదు. ఇప్పటికే ఒక పక్క ఎన్నికల్లో చెప్పింది ఒకటి, వాలంటీర్స్ కి అందరికి 5,000 ఉంటే మేము 10,000 ఇస్తామని చెప్పారు. చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు పక్కకు పెట్టారు. అలాగే సెక్రటేరియట్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని చెప్పారు. తీసేసి వాళ్ళు పక్కన పెట్టారు. రైతు భరోసా కేంద్రాలు కూడా మరి యథావిధిగా జరుగుతాయని చెప్పారు. అది తీసి పక్కన పెట్టారు. ఈ రోజు ఇన్ని వేల వెహికల్స్ తో ఇన్ని లక్షల మందికి సౌకర్యవంతంగా ఈ వెహికల్స్ అన్ని కూడా వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి లోన్స్ ఇప్పించి ఎంతమంది ఇన్ని వర్గాల ప్రజల్ని, ఇందులో లేడీస్ కూడా డ్రైవర్స్ గా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి అందరూ ఒక పక్క ఉపాధి పొందుతూ ఒక్కొక్క పేద ప్రజలకి చేరువుగా ప్రభుత్వ పథకాన్ని అందిస్తూ ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ పార్టీ మీద ఉన్న కోపంతో ప్రజలకి ఇబ్బంది పెట్టడం అనేది మంచి విధానం కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇన్ని వేల మందిని ఒక్కసారిగా మీరు నిరుద్యోగులు చేస్తే వారి మీద కుటుంబాల మీద ఆధారపడ్డ వాళ్ళు ఈవేళ దగ్గర దగ్గర 25,000 మంది ఉంటారు. ఈ వెహికల్స్ కానీ వీళ్ళ మీద విజిలెన్స్ చేసేవాళ్ళు కానీ, డ్రైవర్స్ కానీ, ఇంకా కుటుంబాలు కాకుండా ఇన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరికీ మీరు మార్గం చూపించాలి, చెప్పాలి. వాలంటీర్ వ్యవస్థ తీసేశారు, వాళ్ళు ఏమవ్వాలి చెప్పాలి కదా. మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి లక్షలాది మందిని ఈ రోజు నిరుద్యోగులుగా తయారు చేస్తున్నారు. పోనీ నిరుద్యోగులకు వృత్తి ఇస్తా ఉన్నారు, అది కూడా లేదు. అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, మత్స్యకార భరోసా లేదు, నేతన్న నేస్తం లేదు, మరి వాహన మిత్ర లేదు. ఇవన్నీ సంక్షేమ పథకాలు సరే. ఇప్పుడు కావాలని ఇప్పుడు మీరు అర్జెంట్ గా ఒక్కసారిగా ఒక్క స్టేట్మెంట్ తో ఇన్ని వేల మందిని రోడ్డు ఎక్కించారు, ఇన్ని వెహికల్స్ ని రోడ్డు ఎక్కించారు. కరోనా సమయంలో ఎలా అయితే వాలంటీర్స్ గాని, కింద స్థాయి సిబ్బంది, హెల్త్ సిబ్బంది గాని, మిగతా అన్ని రెవెన్యూ, పంచాయతీలు అన్ని రకాల సిబ్బందులు ఎలాగో వారితో పాటుగా వీళ్ళందరూ కూడా చాలా సేవ చేశారు. అదే విధంగా మొన్న మీరు విజయవాడ వరదలు గాని, మిగతా వరదలు వచ్చినప్పుడు కూడా ఈ వెహికల్స్ తోనే మీరు ప్రజలకు సేవలు అందించారు. ఈ వెహికల్స్ తోనే మీరు ఫుడ్ ప్యాకెట్లు అందించారు. ఈ వెహికల్స్ తోనే ప్రజలకు మీరు మందులు పంపిణీ చేశారు. ఈ వెహికల్స్ తోనే అక్కడికి రాకపోకలు నడిపించారు. మరి అలాంటివి ఇన్ని వేల వెహికల్స్ రోడ్డు మీద పడేసి వీళ్ళ జీవితాలను అందరినీ రోడ్డు మీద పడేయడం అనే నిర్ణయాన్ని మేమందరం కూడా మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ సివిల్ సప్లై మంత్రి గారిని, సంబంధిత అధికారుల్ని మేము కోరుతా ఉన్నాం. తక్షణం ఈ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకొని ఈ వీరందరికీ కూడా ఎవరైతే వెహికల్స్ మీద పనిచేస్తా ఉన్నారో, ఈ వ్యవస్థ మీద పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించే విధంగా, ఆ వెహికల్స్ రన్ అయ్యే విధంగా, పేద ప్రజలకి కేవలం జగన్ గారి మీద ఉన్న కోపంతో పేద ప్రజలకి చేరువుగా ఇచ్చే సౌకర్యాలన్నీ రద్దు చేయటం మాత్రం తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తా ఉంది. ఈ చర్యను మేము ఖండిస్తున్నాం
దేశవ్యాప్తంగా ఎక్కడా లేని వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఒక మంచం మీద ఉన్న పెద్దాడికి కూడా చేతికి ఇచ్చే వ్యవస్థని మీరు రద్దు చేశారా? ఈవేళ ఏ పిటిషన్ ఏ కావాలన్నా, ఏ సౌకర్యం కావాలన్నా సెక్రటరీ ఆ ఇంటి చుట్టూ ఉన్న ఆ కుటుంబాలకి సెక్రటరియట్ వ్యవస్థని మీరు నిర్వీర్యం చేశారా? ఈవేళ ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చే రేషన్ వ్యవస్థని మీరు నిర్వీర్యం చేస్తున్నారా? ఇది పేద ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, మహిళల అందరి పక్షాన ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తీవ్రను మీరు వెంటనే పునరాలోచించుకోండి. తీవ్రంగా మళ్ళీ యథావిధిగా ఈ వ్యవస్థని కొనసాగించండి. కేవలం వ్యాన్ డ్రైవర్ల కోసం మాత్రమే కాదు, వారి కుటుంబాల కోసం మాత్రమే కాదు, ఈ వ్యవస్థ మీద ఆధారపడ్డ ప్రజానీకం గురించి ఆలోచించండి. కక్షపూరిత చర్యలు మాత్రం చెయ్యొద్దు, ఇబ్బందికరమైన చర్యలు చెయ్యొద్దు. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉండే కోపాన్ని పేద ప్రజల మీద చూపించొద్దు అనేది మా విజ్ఞప్తి. దయచేసి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని కోరి ప్రార్థిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. మాకు ఈ మొబైల్ వ్యాన్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారండి. ఇప్పటి వరకు మేము సాగిస్తున్నామండి. అలాగే మాకు అగ్రిమెంట్ కూడా ఉంది సార్ ఇందులో. ఎప్పుడంటే 2027 వరకు ఇచ్చారండి. అది ఇప్పుడు మాకు ఏ సమాచారం లేకుండా ఈ సివిల్ సప్లై మినిస్టర్ గారు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునండి మమ్మల్ని తక్షణం ఇప్పుడు తొలగిస్తున్నారండి. ఇందులో మేము కనీసం 20,000 మంది ఎండిఓలు అయితేనో ఎలపర్లు అయితేనో మేము ఇందులో బతుకుతున్నామండి. అలాంటిది ఎవరికి సమాచారం లేకుండా మమ్మల్ని అర్ధాంతరంగా నడి రోడ్డు మీద పరిచేసారండి ఇవాళ. అలాగే మేము కోరుకునేది ఏంటంటే అండి, మా నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, పేదలకు అందరికీ మంచి జరుగుతుంది అనుకున్నాం సార్. కానీ పేదలకు మంచి జరగడం మాట ఎలా ఉన్నా సరే కానీ మా 20,000 కుటుంబాలని మాత్రం నడివిరి చేసి రోడ్డు మీద పారేశారండి. అందుకు మేము ఏంటంటే ఇప్పటి వరకు రైతు ఆత్మహత్య అని అందరూ అనుకున్నారు. ఈ రోజుని ఎండి ఆపరేటర్లు కూడా పురుగు మందు దాడి సావాలండి. ఏంటంటే మాకు ఏ దారి లేదు. ఇంట్లో చాలా మంది దీన్ని నమ్ముకునే మేము బతుకుతున్నామండి. అలాంటిది మీరు ఏం చేస్తారో పవన్ కళ్యాణ్ సార్, మీరు బళ్ళు ఇచ్చేస్తాం, మీరు బళ్ళు తిప్పుకోండి అంటున్నారు సార్. బళ్ళు తిప్పుకుంటే మాత్రం ఈ బళ్ళు దేని పని చేస్తే మీరు కూడా ఒకసారి నిర్ధారణ చేయండి. ఇది ఇప్పుడు మేము ఊళ్ళో తిప్పడానికే 2,000 నుంచి 1,500 పెట్రోల్ కావాల్సింది సార్. ఇటు విలేజ్ తిరుగుతాయండి. ఇది అలాంటిది మైలేజ్ రాని బళ్ళు మాకు అయాలు ఇచ్చారు. మేము ఏదో ఊళ్ళో కాబట్టి తిప్పుకుంటున్నామండి. గవర్నమెంట్ పరంగా ఇచ్చారు కాబట్టి నష్టమో లాభమో ఇప్పటి వరకు మేము ఎవరితో చెప్పుకోకుండా ఇందులో నష్టం వస్తుందో లాభం వస్తుందో అన్నది మాకు తెలుసండి. అలాగని గవర్నమెంట్ ఏంటంటే ఇంకోటి కూడా మన సివిల్ సప్లై కమిషనర్ ఒక్క నింద వేశారు. ఏంటంటే మచ్చ లేని మచ్చ ఎత్తే ఎంత బాధ ఉంటుందో అన్నది కొంత కూడా తెలుసుకోవాలండి. ఈ రేషన్ మాపి ఈ వ్యవస్థ వల్లే జరుగుతుంది అంటున్నారండి. మేము వచ్చి 4 సంవత్సరాలు అయింది సార్. మీ వ్యవస్థ ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎప్పటి నుంచి రేషన్లో షాపులు నడుస్తున్నాయో కూడా మీరు ఒక్కసారి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట అన్నారు సార్. లేకుండా ఎండి వ్యవస్థ వాళ్ళ మీద అనేది పోతుంది, వాళ్ళ మీద తోసేద్దామని మీరు ఏదో వంక ఒకటి పెట్టుకుని మా మీద కక్ష సాధింటున్నారు తప్ప మీరు పాలన సాధిందామని కాకుండా మా మీద కక్ష సాధింపుగా ఈ రోజు ఈ బళ్ళు తీసి మమ్మల్ని నడి రోడ్డు మీద పారేశారు. మా కుటుంబాలకి మాకు ఏం ఉపాధి కల్పిస్తారో దాన్ని మీరు ఆలోచించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. న్యాయంగానే జరగని పక్షంలో మా పిల్ల పీతలతో మా ఆడలతో మొత్తం కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీద ఎక్కండి. మేము ఏ నిజానికైనా సిద్ధపడడానికి మేము తెగించుంటామని మేము కోరుకుంటున్నామండి. మాది కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు గ్రామం అండి. అయ్యా, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి రేషన్ బియ్యం అనే పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి గత 4.5 సంవత్సరాలుగా ఈ పథకంలో కొనసాగుతున్నామండి. ఈ వ్యవస్థకి వచ్చినప్పటి నుంచి కూడా గత 2 సంవత్సరాలు కరోనా కాలంలో కూడా ఎంతో కష్టపడి ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా వాళ్ళందరికీ కూడా సేవలు అందించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మా తోటి ఎండిఓలను సుమారుగా 80 మందిని కోల్పోవడం కూడా జరిగిందండి. అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మా పైన లేనిపోని అభండాలను మోపి ఇప్పుడు రేషన్ మాఫియాని మేమే తీసుకొచ్చాం అంటూ మా మీద నిందలు మోపడం అనేది సబబు కదండి. ఇది ఒక సబబు కారణంగా చూపించి మా వ్యవస్థను తొలగించడం, మమ్మల్ని తీయడం అనేది సబబు కాదని మేము విన్నవించుకుంటున్నామండి. అయితే ఈ కార్యక్రమంలో మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా తిండి తిప్పలు లేకుండా, నిద్రా నిపులు లేకుండా మా యొక్క ఎండీలు అందరూ ఎంతో కష్టపడి సేవలు అందించారండి. ఈ సేవలన్నింటినీ కూడా ప్రభుత్వం వారు తమరు దృష్టిలో పెట్టుకొని మాపై అభండాలు మోపకుండా మా యొక్క విధులను మాకు అప్పగించేలాగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అయితే ఇందులో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ పేద ప్రజలేనండి. మాలాంటి చిన్న వాళ్ళ పైన మీరు ఇలా కక్ష కట్టి మా వ్యవస్థను తొలగించడం అనేది సబబు కాదని విన్నవించుకుంటున్నామండి. ఇదే పరిస్థితి చేస్తే సుమారుగా 9,260 మంది
ఉపాధి కోల్పోవడమే కాకుండా మా తోటి మాకున్నటువంటి హెల్పర్లు 9,260 కుటుంబాలు వాళ్ళు కూడా కోల్పోవడం జరుగుతుందండి. ఇదే విధంగా 18,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందండి. కాబట్టి మీరు అందరూ కూడా మా పైన దయ ఉంచి మా యొక్క విధులను మాకు అప్పగించవలసిందిగా మరి కూటమి ప్రభుత్వం వారిని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలా లేని పక్షాన మేము మా కుటుంబాలతో సహా మేము రోడ్డున పడి మొత్తం దేనికైనా సిద్ధం అని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం.